హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణి ముద్దన వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పాలక్ పరాటా చేస్తున్నాను. ఈ పాలక్ పరాటా వచ్చేసి ఇలాగా బాగా పొంగుతూ లోపలి వరకు బాగా కాలుతూ ఏ పొరకు ఆ పొర అనేది సపరేట్ అయిపోతుంది. సో అలాగే ఎంతో కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. సో ఇక్కడ వీడియోలో చూస్తున్నట్లయితే చూడండి, ఇలా పొరలు పొరలుగా విడిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఈ పాలక్ పరాటాని తయారు చేసుకోవడం కోసం ముందుగా నేను వాటర్ అనేవి బాయిలింగ్కి పెట్టుకున్నాను. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ముందుగానే కడిగి పెట్టుకున్న 200 గ్రాముల పాలకూరని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఇలా మొత్తం యాడ్ చేసేసిన తర్వాత ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది అనమాట. ఈ పాలకూర అనేది తొందరగా ఉడికిపోతుంది. సో ఇప్పుడు చూసారా, పాలకూర అనేది ఇలాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలకూరని ఇలా చల్లనీళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చల్లనీళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేయడం వలన ఆకు అనేది కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. కాసేపటి తర్వాత దాన్ని మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి 1 ఇంచు అల్లం ముక్క, అలాగే ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే రోకరి 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని సో ఇలాగ మెత్తగా పేస్ట్ పట్టుకోవాలన్నమాట. సో ఇలా పేస్ట్ పట్టేసి పక్కన ఉంచేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి 2 కప్పుల ఆటాని తీసుకుంటున్నాను, గోధుమ పిండిని. సో ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా 1 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. అలాగే 2 స్పూన్లు ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని సో ఇప్పుడు ఈ ఆయిల్ అనేది పిండికి బాగా మర్దనా చేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల బాగా చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. సో ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పాలకూర పేస్ట్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. సో ఇలాగా ఒకేసారి యాడ్ చేసుకుంటే ఒక్కొక్కసారి జారుగా అయిపోతుంది కదా, అలా కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈలోపు మీరు ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే వీడియోని లైక్ చేయండి. సో ఇప్పుడు చూసాం కదా, సో మిగిలిన పాలకూరని కూడా నేను యాడ్ చేసేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ పడతాయి కాబట్టి పైన నుంచి వాటర్ కూడా యాడ్ చేసేసుకొని సో ఇలాగ పిండిని అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు సో ఇలాగ మణికట్టుతో ఇలా ప్రెస్ చేస్తూ ఇలా పిండిని ప్రెజర్ ఇస్తూ కలుపుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. సో ఇక్కడ ఇలా ఇంత సాఫ్ట్గా మనం పిండి కలిపేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఒక 10 నిమిషాలు దీన్ని రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సినంత సైజులో పిండిని తీసేసుకొని ఉండలు అనేవి తయారు చేసేసుకోవాలన్నమాట. సో ఇలాగే ఈ మొత్తం పిండిని కూడా ఇలాగే ఉండలాగా తయారు చేసేసి ఇలా పక్కన ఉంచేసుకోవాలి. సో ఇప్పుడు మనం కొంచెం పొడి పిండిని తీసుకొని వీటిని రౌండ్గా ఒత్తుకోవాలన్నమాట ఫస్ట్. సో ఇలా రౌండ్గా ఒత్తుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి. సో చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. ఇలాగ చపాతీ చేస్తే ఇలా చేసేవాళ్ళు అనమాట, ట్రయాంగిల్ షేప్లో. సో లేదనుకుంటే మీరు రౌండ్గా అయినా చేసేసుకొని వేరే షేప్లో కావాలంటే ఆ షేప్లో మీరు తయారు చేసేసుకోవచ్చు. సో ఇలాగ ఒత్తేసుకొని మొత్తం ఇలా ట్రయాంగిల్ షేప్లో లైట్ ప్రెజర్ ఇస్తూ సో ఇలాగ చేసుకున్నారంటే ఇలా ట్రయాంగిల్ షేప్లో వచ్చేస్తుంది అనమాట, ప్రెజర్ ఇస్తూ ఇలా రోల్ చేసుకున్నట్లయితే. సో ఇలాగ మనకి ఎన్ని చపాతీలు కావాలో అవన్నీ ఇలాగే ప్రిపేర్ చేసేసి పక్కన ఉంచేసుకోవాలి. సో ఇప్పుడు చూసారా ఎంత ఫ్లాట్గా వచ్చిందో. తర్వాత తవా అనేది హీట్ చేసుకొని పెట్టుకొని అందులోకి ఇందాక మనం ఒత్తుకున్న పరాటాని అందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసిన తర్వాత చూసారా ఇలాగా పొంగుతుంది. పొంగిన వెంటనే ఇంకొక వైపుకు తిప్పుకొని కాలిన వైపు కొంచెం ఆయిల్ లేదా నెయ్యిని అప్లై చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకో వైపుకి తిప్పి ఆ వైపు కూడా ఆయిల్ లేదా నెయ్యి అప్లై చేసేసి ఇలా 2 వైపులా బాగా కాల్చుకోవాలన్నమాట. ఈ పరాటాలు అయితే యాడ్ చేసిన వెంటనే ఇలా పొంగుతూ వస్తాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. సో అలాగే వచ్చేసి కలర్ఫుల్గా ఉంటాయి. టేస్ట్ కూడా అసలు ఎక్కడ తగ్గవన్నమాట, చాలా సూపర్గా ఉంటాయి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగ మనకి ఎన్ని పరాటాలు కావాలో అవన్నీ ఇలాగ కాల్చుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు మేమైతే ఇందులోకి సో ఇలాగా ఆనియన్ రైతా చేసుకొని ఎంజాయ్ చేస్తామన్నమాట. సో ఇలాగ చూసారు కదా, ఇలా పొరలు పొరలుగా మనకి ఈ పరాటా అనేది తయారవుతుంది. సో ఇక్కడ చూడండి ఒక 3 పొరలు అనేవి వచ్చాయన్నమాట. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. మీకు కానీ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం.